హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఈ వీడియోకి కనీసం ఒక 150 లైక్లు అనుకుంటున్నా. ఏం లేదు, ఎవ్రీ రన్నర్ ప్రతి ఒక్కరు ఎస్ఐపిసి అండ్ ఆర్మీ, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్ లేకపోతే నార్మల్గా ఫిట్నెస్ గురించి చేసేటో ప్రతి ఒక్కరికి ఒక పెయిన్ ఉంటుంది. అదేందో కాదు, సయోటికా. సో సయోటికాకి ఏంటంటే, చాలామంది సయోటికా అంటే ఏంది, ఒకసారి చూడండి. ఒకసారి అసలు సయోటికా అంటే ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ బ్యాక్ ఈ సిట్టింగ్ పొజిషన్లో పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత హ్యామ్స్ట్రింగ్ మజిల్, లెగ్ మొత్తం కంప్లీట్గా వన్ సైడ్ మొత్తం పెయిన్ కంప్లీట్గా వచ్చేస్తుంది. అదే ఇది ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ వెన్నపూసకు స్టార్ట్ అయిపోయి తర్వాత మనకి ఏదైతే వెన్నపూస ఉందో ఆ వెన్నపూస నుంచి స్టార్ట్ అయిపోయి తర్వాత నెక్స్ట్ బ్యాక్ వరకు వచ్చి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ కంప్లీట్గా చాలా పెయిన్. అసలు సిట్టింగ్ చేయలేకపోతాం, కూర్చోలేకపోతాం, రన్నింగ్ చేయలేకపోతాం, వాకింగ్ చేయలేకపోతాం. కొద్ది అంత రన్నింగ్ ఒక 1 కేఎం అసలు ఇట్లా పోయినామంటే కథం, పెయిన్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతూనే ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతుంది. ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూగా ఉండిపోతుంది అసలు ఏం చేసుకోకపోతే. సయాటికా రిలీఫ్ అండ్ స్ట్రెంథనింగ్ గురించి స్ట్రెంథనింగ్ తర్వాత చెప్తా. ఇప్పుడు సయాటికా ఈ పెయిన్ రిలీఫ్ కావాలి, మంచిగా స్ట్రాంగ్గా కావాలి, మజిల్ బిల్డ్ కావాలి, రోజు వారీగా మనం స్ట్రెంథనింగ్ స్ట్రెచ్చింగ్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ వీడియో సయాటికా గురించి. నాకు కంప్లీట్గా రోజు ఒక తమ్ముడు నా లైవ్కి వస్తున్నాడు, కామెంట్ పెడుతున్నాడు, ప్లీజ్ అన్న అంటున్నాడు. తర్వాత తమ్ముడు ఇది ఇప్పుడు వేరే లైవ్ ఇది, నేను తర్వాత ఐ విల్ ట్రై అని చెప్పేసి నేను చెప్పడం నాకే బాధ అనిపించింది. ఎందుకో ఖచ్చితంగా నేను సయాటికా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చాలామంది వర్కౌట్స్ చేస్తారు కానీ కంప్లీట్గా దీని గురించి ఇది అని ఎవరికి తెలియదు. సింపుల్గా చెప్తా. ఫస్ట్ ఎక్సర్సైజ్ మనం వాల్ మీద చేసి చూపిద్దాం. మనం దాని మీద ఒకసారి చేసి చూపిద్దాం. ఒకసారి చూడండి. మనకి ఎక్కడ సైడ్ అయితే ఒకసారి తీసుకురా దగ్గర. మనకు కనిపిస్తుందా క్లారిటీగా? ఇక్కడ కాలు పెట్టినప్పుడు కనిపిస్తుంది కదా, కింద కాలు ఫుట్ అంతా కనిపిస్తుంది కదా. మనకు కంప్లీట్గా ఏంటంటే ఇట్లా ఏదైనా గోడ ఉందనుకో, ఏదైనా గోడ కావచ్చు, బాక్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ లెగ్ అయితే ఇప్పుడు నాకు లెఫ్ట్ లెగ్ ఉందనుకో, లెఫ్ట్ లెగ్ తీసుకుపోయి ఈ వాల్ మీద ఇట్లా పెట్టాలి, ఎల్బో షేప్ ఇట్లా పెట్టేసి కింద లెగ్గుని చూస్తున్నారుగా, క్లారిటీగా ఉంది. ఓకే, 2 హ్యాండ్స్ వాల్ని స్ట్రాంగ్గా పట్టుకొని ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి ముందరకు బెండ్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఆర్చ్ మాదిరిగా స్ట్రెచ్ చేయాలి బాడీని. 1 2 3 4 5 6 7 8 9 10. దాదాపుగా ఇవి ఇప్పుడు చేసినవి ఏంటంటే ఒక 4 రెప్యుటేషన్స్, 4 రెప్యుటేషన్స్ రోజు చేసినామంటే కంప్లీట్గా తగ్గిపోతుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇప్పుడు నేను మ్యాట్ మీద చూపిస్తాను. కెమెరా మంచిగా క్లారిటీగా ఉండేటట్టు చూడు. ఓకేనా? సెకండ్ ఎక్సర్సైజ్ లెగ్ కొద్దిగా అప్ చేసేసి ఇక్కడ మోకాళ్ళు ఇందులో పట్టుకొని తర్వాత నెక్స్ట్ స్ట్రాంగ్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సైడ్ కూడా తీసుకోవచ్చు, 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు రోజుకి 4 సెట్లు చేసుకోండి. ఒక్కొక్క సెట్ల 30 కౌంటింగ్ చేసుకోండి. ఓకేనా? 30 కౌంటింగ్ చేసుకోండి. కంప్లీట్గా మీకు పెయిన్ అనేది రిలీఫ్ అయిపోయి రోజుకి తగ్గుముఖం పడుతుంది. సేమ్ ఇదే ఎక్సర్సైజ్ని ఇంకొకలాగా చేద్దాం. ఈ లెగ్ పెయిన్ కదా, ఈ లెగ్ పైన ఇట్లా పెట్టాలి. పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ పట్టుకోవాలి.
సో ఓకే, పట్టుకొని వెనకాలకి స్ట్రెచ్ చేయాలి. ఓకే, చూడండి ముందు నుంచి చూపి ఒకసారి, వెళ్ళే సైడ్కి, ఈ సైడ్కి. ఓకే, సో ఇది ఈ విధంగా మనం ఏం చేసుకోవాలి, దాదాపుగా ఎంతసేపు చేసుకోవాలి, ఒక 30 సెకండ్స్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, డన్. సో ఇప్పుడు వచ్చేసి వర్కౌట్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం 3 వర్కౌట్స్ చేసినాం. ఓకే, 4th వన్ వచ్చేసి అక్కడ ఉన్న టవల్, రెడ్ కలర్ టవల్. ఓకే, ఇప్పుడు ఇది కూడా రోజుకి 4 సెట్లు చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్లారిటీ ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పాదం పైన టవల్ పెట్టుకొని స్ట్రాంగ్గా ఈ పాదాన్ని గుంజాలి. స్ట్రేట్ ఫార్వర్డ్ ఈ నీ ఎట్లుందో స్ట్రేట్గా పెట్టి ఈ తైని సాగేటట్టు ఈ మోకాలు స్ట్రేట్గా ఉండాలి. లైట్గా బెండ్ అయినా నో ప్రాబ్లం. ఈ ఎక్కడైతే ఈ పాదం ఫుట్ ఉందో ఆ ఫుట్ను క్లారిటీగా గుంజాలి. గుంజితేనే నీకు పవర్ పడుతుంది. ఓకే, సో నీకు అప్పుడే కంప్లీట్గా అర్థమైపోతుంది. ఓకే, ఇది ఒక 30 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, అప్. సో ఈ వర్కౌట్ కూడా రోజుకి దాదాపుగా 30 సెకండ్స్ అండ్ 4 సెట్స్, 4 సెట్లు, ఈచ్ సెట్ 30 సెకండ్స్. ఓకే, ఇప్పుడు మనకు 4 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఒక్కసారి ఫ్రంట్ నుంచి మళ్ళీ సైడ్కి వెళ్ళి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ మనం వాల్ దగ్గర ఎట్లా చేసినామో సిట్టింగ్ పొజిషన్లో, కొద్దిగా స్కిప్ చేసుకోవాలి, సౌండ్ ఎక్కువ వస్తుందా. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి సైటికా తగ్గడానికి నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు చూడండి. సో లెగ్ని ఏ లెగ్ అయితే పెయిన్ ఉందో ఆ లెగ్ ఇట్లా ముందుకు పెట్టాలి. ఓకే, ముందుకు పెట్టేసి సో ఏ సైడ్ అయితే పెయిన్ అవుతుందో ఆ సైడ్ ముందుకి హ్యాండ్స్ పెట్టి, సో చూడండి ఇట్లా బెండ్ చేయండి. ఇట్లా కంప్లీట్గా బెండ్ చేస్తే కంప్లీట్గా ఫుల్ స్ట్రెచ్ అయిపోతుంది. సైటికా అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక 30 సెకండ్స్ అండ్ 4 సెట్స్. సో గైస్, విలువైన ఒక వీడియో చేసిన. సో అందుకోసమే మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియోకి నేను ఒక 150 లైకులు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా వస్తున్నాయని హోప్ నాకుంది. సో ఎవరైనా సరే ఆర్మీ, ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్ ప్రతి ఒక్కరికి సో గ్లూట్స్ అండ్ సైటికా ఇవన్నీ తగ్గాలి అంటే ఈ ఎక్సర్సైజులు రోజు ఈ ఐదు ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి 4 సెట్లు చేయండి. ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గకపోతే నన్ను అడగండి. మీ విలువైన కామెంట్ రూపంలో నెక్స్ట్ నేను ఏం వీడియో చేయాలనో మీరు కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. జై జవాన్, జై కిసాన్.